ఒక్కొక్కరు తెలవటం కోసం ఇది చెప్పాము. సరే, ఈ లోపల మనోళ్ళు కొందరు అందరే వస్తున్నారు. ఈరోజు థామస్ గారు ఒక గెట్ టుగెదర్ టైపు మనందరినీ సమావేశపరిచారు. దాని రిలేటెడ్గా మనం మాట్లాడుతూ ఒక 2 ముక్కలు పార్టీ నేపథ్యము చెప్పిన తర్వాత మన ఎజెండాలకు వెళ్తాము. మిత్రులారా, ఇది జై స్వరాజ్ పార్టీ. మనము 2018 ఆగస్టు 14 పార్టీ అఫీషియల్గా అధికారికంగా రిజిస్టర్డ్ అయింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో జాతీయ పార్టీగా. అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా మనం కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా పార్టీ పోటీ చేయొచ్చు, కార్యక్రమాలు చేయొచ్చు. కొంత మీ అందరికి తెలిసిందే, కానీ నా నోటి ద్వారా చెప్పేది. ఈ 6 ఏళ్ల కాలంలో చూసిన వాళ్ళకి కొందరికి ఈరోజే పరిచయం కావచ్చు, కొందరికి కొన్ని ఏరియాల్లో పార్టీ ఉందని తెలవచ్చు, ఇంకొందరికి పార్టీ చాలా వేగంగా ఊరూరు గ్రామాన పల్లెకి వ్యక్తి దగ్గరికి వేగంగా వెళ్తుందనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏ ఒక్కరోజు పుట్టినరోజే మనిషి లేచి ఉరకడు, వస్తాదు కాడు. ఏదైనా ఒక వ్యవస్థ క్రమేణా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంటుంది. అయితే మన పార్టీ గురించి 6 ఏళ్ల కాలంలో తెలంగాణలో, ఆంధ్రాలో, పంజాబ్లో, కేరళలో, బీహార్లో మనం విస్తరించుకుంటూ పోతున్నాం. ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఇది ఏ సంస్థ అయినా, ఉదాహరణకి మార్కెటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా ఒక వస్తువు వ్యాపారం చేసే వాళ్ళు కానీ ఫస్ట్ తమ వస్తువుని ప్రచారం చేసుకోవడమే ఎజెండాగా ఉంటారు. ఇప్పుడు మన పార్టీ కృష్ణ చెప్పినట్టు రావాల్సిన అవసరం ఏముంది, ఎందుకు వస్తుంది మన నేపథ్యంలో ఇప్పుడు భావజాల వ్యాప్తిలో జై స్వరాజ్ పార్టీ ఉన్నది. ఆదిలాబాద్ అడవుల్లో కూడా పార్టీ అభిమానులు ఉన్నారు, భద్రాచలం ఉన్నారు, మహబూబ్ నగర్లు ఉన్నారు, పార్టీ ఫాలోవర్స్ ఉన్నారు, పార్టీకి ఎంకరేజర్స్ ఉన్నారు. పార్టీని ఒకరోజు ఒక ఉన్నత స్థితి తీసుకుపోవడం కోసం నిరంతరంగా పని చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉన్న ఒక 20 మంది కనిపిస్తుంటాం. కొందరికి 20 మంది 20 వజ్రాల లెక్క కనిపించవచ్చు, కొందరికి 20 మందేగా అన్నట్టు కూడా ఉండొచ్చు. 20 మందితోటి మనం రాజ్యాన్ని ఆళ్తామా? రకరకాల భావాలు ఉంటాయి. కానీ జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడిగా ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పేది ఏంటంటే, జై స్వరాజ్ పార్టీ చాలా విస్తృతంగా జనబాహుళ్యంలో పోతుంది. దీని టార్గెట్ ఎందుకు వచ్చాము అంటే, మిత్రులారా, మనము పరాయి పాలన నుంచి స్వపాలనకు వచ్చిన తర్వాత 76 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ రోడ్ల మీద అడుక్కునే బిచ్చగాళ్ళు ఉన్నారు. సంపద లేదంటే వేల కోట్ల సంపద ఉన్నది. నిన్న ఒక 2 ఇయర్స్ బ్యాక్ పోయి చూసినట్లయితే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇద్దరు కొట్టుకున్నారు. నేను పంట పండించినా నువ్వు కొంట